నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గత ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ల సదస్సు వీక్షించేలా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణతో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1గా ఉంటామని అన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతుంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. బ్లాక్మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితి తీసుకొచ్చారు అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని కలెక్టర్లు ఓనర్షిప్ చేసుకోవాలని అన్నారు. ప్రజలు మాకు సేవ చేసేందుకు అధికారం ఇచ్చారని, అధికారాన్ని సేవగా భావించాలని, అధికారం ప్రదర్శించకూడదని అన్నారు. మంచి ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలని, తప్పులు సరిచేయాల్సిన బాధ్యత కలెక్టర్లకు ఉందని అన్నారు. సూపర్ 6 పెట్టామని, ఒక్కొక్క కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. కలెక్టర్లు జిల్లా కేంద్రానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని, అలా వెళితేనే క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు. ఆగస్టు నెలలో తాను కూడా గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చాలని, పరిశుభ్రంగా ఉండేలా చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు వినూత్నంగా పనిచేయాలని సీఎం తెలిపారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రసంగించారు. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగరాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. ఈరోజు 2047కి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. 1995లో ప్రారంభించాం. 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగు వాళ్ళు. ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను, నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్లు వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట,
దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతా ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు. వాళ్ళు కూడా సైరన్ వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా. తర్వాత రెండు ఈ విషయాలే కాకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ ఈజ్ ఎ రియాలిటీ టుడే. మీరు మాలుమూర గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్గా తీసిపోయే రోజులు వచ్చేసాయి. నేను వాట్సాప్ గ్రూపులన్నీ క్రియేట్ చేసుకోమంటున్నాను. అవసరమైతే రేపు గవర్నమెంట్కే ఒక యాపే తీసుకొస్తాం. ఆ యాప్లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి, ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి, లాస్ట్ మైల్ ఏమి ఇవ్వాలి, అవన్నీ వర్కౌట్ చేసి ఇప్పుడు టీసీఎస్ ఉంది, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. టాటా గ్రూప్కి అందరికి కలిసి ఒక యాప్ ఉంది. మీరు మంచిని చెప్పడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు అది వాస్తవాన్ని తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. అక్టోబర్ 2వ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం, దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ విజిట్స్ ఉండాలి, రిమోట్ ఏరియాలో ఉండాలి, వెళ్ళాలి. అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు, పలానప్పుడు పలానా కలెక్టర్ మా ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్. ఒక కలెక్టర్సే కాదు, మినిస్టర్స్, ఇక్కడుండే సీనియర్ సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి. దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలో చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఏదైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. విత్ దిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ కలెక్టర్స్ క్యారియర్. దిస్ ఈస్ ది బ్రైటెస్ట్ టైం. సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మన దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ us, ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నా కానీ యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో వీ వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు, సూచనలు చాలా చాలా అవసరం. అండ్ 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా, వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు, సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. దుర్వ్యసనాలకు బానిసలై 2 వ్యక్తిగత తగాదాలతో ఒకరు చనిపోతే దాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎటువంటిదో, ఎలాంటి విషయాలను ప్రోత్సహిస్తారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి లాంటి అప్రజాస్వామికవాది ఎవరూ ఉండరని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు. గారు లక్ష్యం దొరుకుతున్నాడా, కనబడతాడా? అయిపోయాడా? ఏమి లేదు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ఎవరైనా చనిపోయినా ప్రజలకు నష్టం జరిగినా ఢిల్లీలో ధర్నాలు చేయవచ్చని, కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం జగన్ ధర్నాలు చేయడం వెనుక అసలు విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాస్వామిక విధానంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 36 మందిపై రాజకీయ హత్యలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారని, చనిపోయిన వారి వివరాలు తెలియచేయాలని స్వయంగా ముఖ్యమంత్రి సవాల్ విసిరినా ఇంతవరకు పేర్లు బయటకు చెప్పకుండా తోక ముడిచారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గత 5 ఏళ్ల కంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగకూడదనే ఆశయంతో వైసీపీ నాయకులు ఉన్నట్లున్నారని, వారి ఆశలు అడియాశలవుతాయని అన్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందు చెప్పినట్లు ఎన్టీఆర్ భరోసా ఇస్తున్నామని, 15న అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, 5 పథకాలపై సంతకాలు చేయడం జరిగిందని అన్నారు. అంటే వాళ్ళకి ప్రజలకి మేలు జరగకూడదు అని ఆశతో ఉన్నట్టున్నారు. బట్ అటువంటి వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అవుతాయి. 100% అమలు చేస్తారు. ఇప్పటికే కొన్ని ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా ఇస్తూ ఉన్నాము. 15వ తారీఖుకి అన్న క్యాంటీన్ స్టార్ట్ అయిపోతూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ది స్టార్ట్ చేశాము. 5 సంతకాలు ఆల్రెడీ పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత కూడా అటువంటి ఆశలు ఏంటంటే వాళ్ళు ఏదో రాత్రి కళ్ళకు అంటా ఉన్నారు చెప్తే వేరేదే లేదు. ఇప్పుడు ఒక రైతు ప్రభుత్వ విధానాల మూలంగా చనిపోయినా, లేదా ఎవరైనా ఒక అమాయక ప్రజలు ఎవరికైనా నష్టం జరిగితే ఆ విషయాన్ని తీసుకువెళ్ళి ఢిల్లీలో చేసినా దాన్ని ఏమైనా అర్థం చేసుకోవచ్చు, అది నష్టం జరుగుతుంది కదా. దుర్వ్యసనాలకి బానిసైపోయి గంజాయి వీటితో ఉన్న 2 యువకులు వ్యక్తిగత తగాదాలతో కొట్టుకొని అతను ప్రాణహాని జరిగితే దాన్ని తీసుకువెళ్ళాడంటే అతని ఆలోచన ఏమిటో, అతని విధానం ఏమిటో, ఎటువంటి వాటిని అతను ప్రోత్సహిస్తూ ఉంటాడో అర్థమవుతా ఉంది. ఆయన అంత అప్రజాస్వామికవాది ఇంకెవరు ఉండరు. ఆయన వచ్చి అసెంబ్లీలో ప్రజాస్వామ్యం అని మాట్లాడతాం ఎటువంటిదో. ఈ శాంతి భద్రతలన్నీ బాగానే 31 మంది చనిపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఛాలెంజ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారు. ఎవరో చిన్న లీడర్ ఛాలెంజ్ చేస్తే ఆయన స్థాయి నాది కాదనేది తప్పించుకోవచ్చు. సాక్షాత్ ముఖ్యమంత్రి నువ్వు చెప్పు, 31 మంది ఎవరు చనిపోయారో వాళ్ళ పేర్లు ఇవ్వు. నీకు సమాధానం చెప్తావంటే చెప్పుకోకుండా తోకముడిచిన వాళ్ళు ఏదో శాంతి భద్రతలు కరువైనాయి. ఈ 40 రోజుల్లోనైనా 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగినాయో దాదాపు 1900 మంది, 600 మంది బీసీలు, 300-400 మంది ఎస్సీలు ప్రభుత్వ రాజకానికి చనిపోయారు. ఎవరో కూడా శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యి కాదు, ప్రభుత్వం పెట్టిన అరాచకత్వం మూలంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. తప్పకుండా చేస్తారు. ఆ శాఖ నాకు పూర్తి సమాచారం లేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ తప్పకుండా లోకేష్ బాబు గారు చెప్తే తప్పకుండా చేస్తారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ లోకేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి సమస్యలతో కూడిన అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్డీసీలు ఎస్ వరకుమార్, స్టెప్ సిఇఓ సుగుణమ్మ, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్లు ఎన్ వరకుమార్, సువర్ణమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మద్యం మత్తులో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన 2
యువకులపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని ఎన్జీఓ కాలనీ చంద్రయ్య నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై ఇద్దరు మద్యం మత్తులో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో సంఘటనా స్థలం నుంచి భయపడి పారిపోయి ఇంటికి చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఒంగోలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్, డీఎస్పీ కిషోర్ బాబు, తాలూకా సిఐ ఖాజావలి సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు వెంటనే అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులను గుర్తించి తాలూకా పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒంగోలులో రౌడీయిజం ఉండేదని, అలాంటి రౌడీయిజం మరలా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు మధ్యమత్తులో ఉన్న యువకులను తనదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారని, వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. ఎవరైనా గంజాయి మద్యం మత్తులో ఆడపిల్లలపైన వీరంగం సృష్టిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. మైనర్ కాదండి, అమ్మాయి వెళ్తే ఒక ఇద్దరు బైక్ మీద వచ్చి అమ్మాయిని తీసుకెళ్దాము రా అని చెప్పి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేద్దామని అలా షాప్కి వెళ్ళినా కూడా వీళ్ళు వెంబడించడం, కొంత అమ్మాయిని భయపెట్టడం జరిగింది. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి, కిడ్నాప్ చేయడానికి వచ్చారా లేదంటే బలవంతం ఏం చేయడానికి వచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. గట్టిగా ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయింది, మా లెవెల్లో కౌన్సిలింగ్ చేసాం. నెక్స్ట్ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. ఉన్నారు, తీసుకున్నాం ఇద్దరు. అంటే మనకు రోజు జిల్లాలో యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ గంజాయి ఈ మా టైప్ కౌన్సిలింగ్ ఉంటాయి ఇక్కడ. ఈ రౌడీజం అనేది కొంత ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు రూరల్ ప్రాంతంతో పాటు మండల ప్రజలు శాంతియుతంగా ప్రజాజీవనం సాగించేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా మహిళలు, మైనర్ బాలికలపై ఎలాంటి అసభ్యకరమైన ప్రవర్తనలు చేసినా ఉపేక్షించేది లేదని అన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గుంటూరు రేంజ్ ఐజీ గారి ఉత్తర్వుల మేరకు మరియు ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఒంగోలు తాలూకా పిఎస్కు మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా గంజాయి నిర్మూలన మరియు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటాము. అలాగే ఒంగోలు టౌను మరియు రూరల్ పరిధిలో సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు వారిపై ప్రత్యేకమైన నిఘా పెంచి ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకుంటాము. దీనిపై మహిళల భద్రత మేరకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే శాంతి భద్రతలను కాపాడటం, సైబర్ నేరాలు, ప్రజలు సైబర్ నేరాలను పడకుండా అందరికీ ఒంగోలు మండలం తాలూకా పరిధిలో ఉన్న మండలము మరియు టౌన్లో వివిధ అవగాహన కార్యక్రమాలు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జాతీయ సమావేశాల గోడ పత్రికను ఆవిష్కరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పివిఆర్ చౌదరి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాటిబండ్ల సిద్ధయ్య, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనాలు విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఇది రాబోయేటటువంటి జాతీయ కాన్ఫరెన్స్కి సన్నాహంగా జరగబోతుంది. దాదాపు 500 మంది ప్రతినిధులు ఈ విశాఖపట్నం రాబోతూ ఉన్నారు. 3 రోజుల పాటు అక్కడ సమ్మేళనాలు జరుగుతాయి. ఆ తర్వాత కాన్ఫరెన్స్కి రెడీ అవుతాం జరుగుద్ది అనమాట. సరే, ముఖ్యంగా ఏమిటంటే చూస్తున్నాం వాటి రాజకీయ పరిణామాలు. నేషనల్ ఇది ఏదైతే ఎన్డీఏ ఏదైతే అధికారంలోకి వచ్చిందో, 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పార్టీల కలయికతోటి వాళ్ళకు పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా దుందుడుకు విధానాలను మాత్రం వెనక తగ్గించినటువంటి పరిస్థితి అయితే లేదు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అలాగే జాతీయంగానే ఉంచాలని, ప్రైవేట్ పరం చేయకూడదని మనం చాలా కాలంగా అయితే పోరాడుతున్నామో, దానికి ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య, దానికి ప్రైవేట్గా గనులు లేకపోవడం అనే సమస్య ఏదైతే ఉందో, విశాఖపట్నానికి
గనులు కేటాయించాలనేది ప్రధానంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే స్కీమ్ కార్మికులు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కార్మికుల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు మొత్తం 4 కోట్లుగా క్రోడీకరించబడ్డాయో వాటిని రద్దు చేసి మళ్ళీ ఎప్పటిలాగానే ఆ కార్మిక చట్టాలు ఏదైతే వాటిని పునరుద్ధరించాలని ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగినటువంటి లోపాలను తప్పిదాలను చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యవర్గం నిర్ణయించే విధానాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో ఉద్యోగ కార్మికులు ఊపిరాడక అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది. మళ్ళా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కార్మిక వర్గం ఉద్యోగ వర్గం చైతన్యమై గత ఇబ్బందుల నుంచి తేరుకొని భవిష్యత్తులో మనం సాగించే యొక్క పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పి వారి హక్కుల్ని చట్టాలు అమలు చేసుకోవడం జరిగే ఒక ఆందోళనలో భాగస్వామ్య విధంగా తీర్మానాలు బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటి వాటా కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ రామిరెడ్డి డిమాండ్ చేశారు. విభజన ఆంధ్రప్రదేశ్కు కేటాయించాల్సిన కృష్ణా జలాలను రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల శాఖతో ప్రత్యేకించి మాట్లాడి నీటి కేటాయింపులో అన్యాయం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. దీంతోపాటు ఎగువ రాష్ట్రాలు కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఏపీకి రావాల్సిన నీటిని మళ్లిస్తున్నారని, దీనిపై కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. సాగర్ జలాల కేటాయింపుపై అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, గుంటూరు ప్రసాద్, పావులు రంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లను కలవటం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే కృష్ణానదిలో ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు అక్రమంగా నిర్మాణం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా నీటిని మొత్తం కూడా పైనే నిల్వ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వరదలప్పుడు నష్టపోతూ ఉంది, కరువుతోటి నష్టపోతూ ఉంది. ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానివ్వండి, అంత ముందు ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ కానివ్వండి, ముందు కట్టినటువంటి ప్రాజెక్టులకి ముందు కేటాయింపులు అనేది జరగాలనేది ఒప్పందంలో ఉంటే దానికి భిన్నంగా ఇవాళ పై రాష్ట్రాల వాళ్ళు మొత్తం నీటిని తోడేసుకుంటున్నటువంటి పరిస్థితి. రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు వినిపించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని, రైతు సంఘాలని, ఇతర ప్రజాస్వామ్యవాదులందరినీ సమావేశపరచడం ద్వారా వారి అభిప్రాయాలు తీసుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మన రాష్ట్ర వాదనలు వినిపించి మన రాష్ట్రానికి నష్టం లేని విధంగా మన వాదనలు వినిపించడం ద్వారా మన హక్కుల్ని, నీటి హక్కుల్ని కాపాడాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. జిల్లాలోని చిరుద్యోగులు, స్కీమ్ వర్కర్లపై వేధింపులు ఆపాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్సు, బిఎల్ఓ తదితర సంఘ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటితో పాటు గ్రామ పంచాయతీ, స్వచ్ఛ భారత్, ప్రకృతి వ్యవసాయ కార్మికుల జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్సుల బకాయిలు, పండుగల అలవెన్సులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జీపీ కొండారెడ్డి డిమాండ్ చేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు, జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు, అత్తింటి శ్రీనివాసరావు, కల్పన, యు ఆదిలక్ష్మి, మాధవి, పరిశుద్ధమ్మ, కె కుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి వివిధ స్కీముల్లో పనిచేసేటువంటి కార్మికుల్ని ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో తొలగిస్తూ ఉంది. ఈ తొలగింపులు ఆపాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు ధర్నా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఒంగోలు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ధర్నా జరుగుతూ ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఒకటి అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో కానీ, గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, వివోఏలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మధ్యాహ్న భోజనం కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
వీళ్ళల్లో గత ప్రభుత్వం కూడా కొంతమంది రాజకీయ కారణాలతో తొలగించింది. ఆ సందర్భంగా సిఐటి పోట్లాడి వారికి అండగా ఉంది. కొంతమంది తొలగింపులను ఆపడానికి కాసిన ప్రయత్నం కూడా చేశాం. అదే సందర్భంలో ఈ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏ ఒక్క ఉద్యోగిని తొలగించను, అందరినీ కొనసాగిస్తానని చెబుతున్నారు. కానీ కింద స్థాయిలోకి వచ్చేకి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీ, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు వాళ్ళ రాజకీయ కారణాలతో వాళ్ళ సొంత మనుషుల్ని నియామకం చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రకరకాల చిరు ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉన్నది. ప్రకాశం జిల్లాలో 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని, ఒక 600 వరకు విఏఎల్ని, ఒక 20 మంది మున్సిపల్ కార్మికుల్ని, 350 మంది మధ్యాహ్న భోజన వర్కర్లని, ఒక 15 మంది స్కూల్ స్వీపర్లని తొలగించింది. మేము అభిప్రాయపడుతుంది ఏంటంటే, ఉద్యోగ నియామకాలు, బ్యాంకు జీతాలు సిఎంఎఫ్ఎస్లో రికార్డు అయినాయి, జాబ్ చార్ట్ ఉంది. అసలు ఈ తొలగించే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంది, ఈ రాజకీయ నాయకులకి ఎక్కడుంది? అందుకని మేము అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు అధికారం ఇచ్చింది వీళ్ళని పరిపాలించమని, వీళ్ళ ఉపాధిని తీసేయమని కానీ తొలగించమని కాదు. అందుకని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మార్చుకోవాలా. మేమైతే సేవిటీగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పాం, అర్జీ ఇచ్చాం, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు అర్జీలు ఇచ్చాం. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. అసెంబ్లీ సెషన్స్ ముందు చెలో అసెంబ్లీ నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సంతనూతలపాడు మండలం పి గుడిపాడులో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన దుర్గా సప్తశతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో ఇటీవల గోపురంతో పాటు ఆలయ ప్రాకారంలో నూతనంగా అమ్మవారి వివిధ రూపాలతో కూడిన ప్రతిమలను చెక్కించారు. ఈ సందర్భంగా ఆషాఢమాసం అమావాస్య విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాంగణంలో ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. గర్భాలయంలో గల అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల పుష్పాలతో పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా అమ్మవారికి మేలుకొలుపు, మంగళ వాయిద్యాలు, దుర్గా సప్తశతి హోమం, విశేష స్నపన, శాంతి హోమం, పూర్ణాహుతిని వేదోక్తంగా జరిపించారు. పల్లకీలో అమ్మవారిని కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వీరంగం చేస్తూ జరిపించిన పల్లకీ సేవ ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొని కోరిన కోర్కెలు తీర్చే అంకమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. త్రిపుర సుందరి స్వరూపంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా सर्वशक्ति समन्विते सहस्रशः ईदस्ते परशुरालक्ष्मी स्वाहा राष्ट्रदेवान्ये तस्मिन् नमः पादेन कदया भुविसेरते वेमुञ्चत तेन सातन्दिकाखिल जगत् परिपालनाय नाथायुकासना सतीषु वाक्येषु जगातुरन्या भवद्भगर्पेन्दवान्धकारे विभ्राजत स्वाहा सर्वनारायण्ये स्वाहा स्वाहा रुद्रेण रूपेण पृथ्वी तक्षदानुग्रहान् वै प्रदत्तान् नारायण्ये स्वाहा ఒంగోలులోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని ఆండాల్ సన్నిధి యందు
తిరువాడిపురం ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆండాళ్ రంగమన్నార్లకు నిర్వహించిన సేర్తి సేవ భక్తి రసభరితంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సకలాభరణ భూషితంగా తీర్చిదిద్దిన ఆండాళ్ తల్లి రంగమన్నార్ల ఉత్సవాలను కొలువు తీర్చి సేర్తి సేవను నేత్రపరంగా జరిపించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాధికాయ విశేషంగా తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో ఆసీనులై సామూహికంగా నాలాయిరం దివ్య ప్రబంధంలోని తిరువాయిమూడి పారాయణాన్ని ఆచరించి సేర్తి సేవలో పాల్గొన్నారు. అలాగే భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించి దీపాలను చేతబట్టి చేసిన నృత్యం కోలాటం గోదా రంగమన్నార్లపై ఉన్న భక్తిభావంను చాటుకున్నాయి. नमस्तेस्तु महामाय श्रीपीठे सुरपूजिते गरुडारूढे कोलासूरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिरते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते परमेशी महालक्ष्म्यस्तकश्रोतम् రమా మెలోడీస్ వారి 6వ కానుకగా స్వర్గీయ మధుర గాయకులు వి రామకృష్ణ 78వ జయంతిని పురస్కరించుకొని సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో గాయని గాయకులు పెండ్యాల సాయి మాస్టర్, దేవరకొండ వెంకటేష్, బియ్యపు శ్రీనివాసరావు, గుర్రం శివప్రసాద్, పి నారాయణ, కర్ణాటి కోటేశ్వరరావు, శైలజ, సుహాసిని పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. గుర్రం కృష్ణ కార్యక్రమానికి వ్యాఖ్యానాన్ని అందించారు. ముందుగా స్వర్గీయ రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పసుపు కుంకుమకు శుభమస్తు కనివి నీరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారికి పుష్యమి నక్షత్రం అమావాస్య సందర్భంగా దశ సహస్ర కదలి ఫలార్చన జరిగింది. గుంటూరుకు చెందిన ట్రావెల్స్ అధినేత
పొనక శ్రీనివాసరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. వేద పండితులు వంగల హరిశంకరావధాని ఆధ్వర్యంలో అర్చకులు ఎస్ఎస్ఆర్ ఆచార్యులు రామకృష్ణ, వేలమూరి శ్రీరామ్మూర్తి తదితరుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిపించారు. జయము శ్రీ హనుమానీకు జ్ఞాన గుణములకు సాగర నీవు త్రిలోకాలలో వెలుగులు నింపే కపీశ నీకు జయమగుగాక. సాటి లేనిది నీ బలమయ్య అంజని తనయ అభయము నీవ పవనసుతుడను నీ శుభనామం పలికెదమెప్పుడు ప్రభుదయగనవ. మహావీరుడ వజ్ర శరీరుడ విక్రమ రూప వినుమా మొరలు దుర్బుద్ధులను దునిమేవాడ సన్మార్గులకు సాయపడేవు. జయమనరే హనుమంతునికి జై 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 శ్రీరామునికి. రామభక్త హనుమానుడే జనుల బ్రోచు భగవానుడే. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.